అవినాష్ రెడ్డి గారు మీ ఎంపీ క్యాండిడేట్ ఏంటి ఆయనతో మీ రిలేషన్ ఏంటి? ఇక్కడ షర్మిల గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి, ఆదినారాయణ ఎంతనో షర్మిల గారు కూడా అంతే. ప్రజల్లోకి రావాలి, ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. ఎప్పుడుకో పున్నానికి అమావాస్యకు కూడా రాని షర్మిలమ్మ గురించి మనం మాట్లాడడం అవసరం వచ్చింది మొన్న కదా మొదలుపెట్టింది. నా స్థాయి కాదు ఆమెను మాట్లాడకూడదు. వాళ్ళు ఏదో ఆమె ఏదో కోపం ఎవరిపైన కోపంతో వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది. ప్రజలకు ఏమైనా చేస్తుంటారు. నేను ఎలా రాజకీయాల్లోకి వచ్చినాను? ఒక వైద్యునిగా దాదాపు 10 ఏళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్, నేను ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు తీసుకొని పనిచేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యునిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని ఒక ప్రాంత ప్రజలకు మంచి పేరు తెచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చాను. ఏమి సుధీర్ రెడ్డి క్రెడిబిలిటీ అంటే కుటుంబ క్రెడిబిలిటీ కాదు, కుటుంబం క్రెడిబిలిటీ ఉంది. మైసూరారెడ్డి గారి కుటుంబము వాళ్ళ వారసునిగా వచ్చినాను. ఆయన పెద్ద ఆయన బాగానే, కానీ నాకంటూ క్రెడిబిలిటీ ఏంటి? ఒక డాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాను. నేను 10 మందికి సేవ చేసినాను. నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ అన్న నన్ను ఉండి రాజకీయాల్లోకి రా, వైద్యునిగా నువ్వు మంచి పేరు తెచ్చుకున్నా, మంచి పేరు ఉంది, కనీసం కనెక్ట్ అయినా ప్రజలకనే. షర్మిలమ్మ ఏం తెలంగాణలో కూతురు, ఒక్క రాజశేఖర రెడ్డి గారు జరిపోదా? నేను ఒక్కటే ఒకటి చెప్తాను, రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఇందిరాగాంధీ కొడుకు, ఈ కాదు రాజకీయానికి కావచ్చు. అవినాష్ రెడ్డి గారు ప్రజల్లో ఎన్ని రోజులు తిరిగినారు? అవినాష్ రెడ్డి గారు ప్రజలకు ఏం భరోసా ఇచ్చినారు? అవినాష్ రెడ్డి గారు ప్రజలకు ఎంత దగ్గర అయినారు? అది ఇంపార్టెంట్. అది కంపేర్ చేస్తారు. ప్రజలు ఎవరిని చూస్తారు? పని చేసేవాడిని చూస్తారు. పని చేయని ఓటేస్తారా? అదే కంపేర్. మనం ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడేది కాదు. సో అవినాష్ రెడ్డి గారి గురించి చెప్పండి. అవినాష్ రెడ్డి గారితో మీ రిలేషన్ ఏంటి? యాజ్ ఎంపీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు మా ఇద్దరు రిలేషన్స్ వెరీ క్లోజ్ రిలేషన్, వెరీ అండర్స్టాండింగ్ రిలేషన్స్. ఆయన ఒక భరోసా నా పైన ఉంది. సుధీర్ రెడ్డి ఉంటే నాకు ఒక నమ్మకము. ప్రతి సమస్యకు, ప్రతి చిన్నోడు యాక్సిడెంట్ అయినా కానీ, ప్రతి ఒనికి ఏమైనా జరిగినా కానీ సుధీర్ రెడ్డి పోయి ఎమ్మెల్యే గారు పోయి ప్రజెంట్స్ ఇచ్చి ఆడ వాళ్ళకి ఏం కావాలో ఇస్తారు. నాకు తరపున సుధీర్ రెడ్డి గారు ఇది యాక్టివ్గా ఉన్నారు. సో ఒక నమ్మకం, అవినాష్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి బాగా నాకు సపోర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. నేను చేసే పనులు ఏమైనా ఫైల్స్ అన్ని కూడా ఆయన మూవ్ చేసి ఇస్తున్నారు. ఆయన పైన లెవెల్ చూస్తున్నా, నేను కింద లెవెల్ చూస్తున్నా. నేను కార్యకర్తకి ఏం కావాలో, కార్యకర్త ఇబ్బంది పడితే నేను పోగలుగుతాను. ఆ ఫైల్ ని తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఆయన పై లెవెల్లో ఆయన చేసి ఇస్తారు. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. సో అవినాష్ రెడ్డి గారి పైన ఇటీవల కొంతమంది చేస్తున్న అలిగేషన్స్ ని సుధీర్ రెడ్డి ఏ రకంగా చూస్తారు? అయ్యా అన్ని అబద్ధాలు, ఎందుకు మనం దాని గురించి మాట్లాడాలి? మళ్ళీ అబద్ధాలను నిజంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అబద్ధాలు అబద్ధాలుగానే ఉంటాయి. ఎవరిపైన బురద తగులుతారా? అబద్ధాల వెనక ఎవరున్నారు? అబద్ధాల వెనక ప్రతిపక్షాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఉన్నాయి. నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరికి హామీ చేయను కూడా ఈ పొద్దు భూతం గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళనే బురద తగిలిన దేశం మనది. శ్రీరామచంద్రుడు అట్లాంటిదే బురద తగిలిన దేశం మనది. ఇంకా అంతటోనే చేసినప్పుడు మన పైన బురద రాజకీయంలో ఉన్నప్పుడు. మీరు చాలా బాగా పనిచేశారని చెప్తున్నారు. పోయినసారి 50,000 పెరుగుతాయా ఉన్న కోటు? ఎందుకు పెరుగుతాయి? ఎందుకు 70,000తో గెలుస్తాను సార్, రాసి పెట్టుకో. 70,000తో పెరుగుతాయి సార్, రికార్డ్ చేసి పెడుతున్నా. ఆన్ రికార్డ్. ఆపొద్దు 40,000 అన్నాను, 10,000 ఎక్కువ వచ్చింది. ఇట్నే ఎన్టీవీతో ఎయిర్పోర్ట్ లో చెప్పినాను 40,000తో గెలుస్తాను. ఈ రోజు 70,000 ఓట్లతో గెలుస్తాను. ఆదినాటికి పైన 70,000 ఓట్లతో నేను గెలిచి చూపిస్తాను. రాసి పెట్టుకోండి. సున్నప్రాయపల్లి జనాలకి ఈ వీడియోలో చాలా మంది చూస్తారు, స్టేట్ అంతా చూస్తారు కాబట్టి ఎందుకు సుధీర్ రెడ్డికి ఓటేయాలి, ఎందుకు ఆదినారాయణ రెడ్డి గారికి ఓటేయద్దు అంటే ఏంటి మీ కంపారిజన్? కంక్లూడ్ చేద్దాం. ఏ పొద్దు సున్నప్రాయపల్లికి ఆదినాయుడు గారు వచ్చినారప్ప? ఏ పొద్దు సున్నప్రాయపల్లి సమస్యలు ఆదినాయుడు గారు పట్టించుకున్నారు తప్ప? కాన్స్టిట్యున్సీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడు. కాన్స్టిట్యున్సీ కూడా అదే. ఏం చేసినాడు ఆదినాటి కాన్స్టిట్యున్సీకి చెప్పమను. ఏం చేసినాడు ఆదినాటి కాన్స్టిట్యున్సీకి? నేను వచ్చినాక చేయలేదు మీరు చెప్పండి. ఏం చేసినాడో ఉంటేనే చెప్పేదానికి. ఏం చేయలేదు దానికి. ఏం లేదు. ఎలా గెలిచారండి ఆయన? ఎలా? రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని గెలిచినారు. రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని ఎంతతో గెలిచినారు? ఒకసారి 20,000తో ఫస్ట్ టైం గాలితో గెలిచినాడు. రెండోసారి 7,000తో గెలిచినారు. మూడోసారి 10,000తో గెలిచినాడు. ఆ మూడు కలిపి మీరు 50,000తో గెలిచారు. నీకు అన్నీ అర్థమవుతుంది కదా, అన్నీ అర్థమవుతుంది కదా. ఏముంది మీకు ఓటు వేయడానికి సంబంధించిన రీజన్, సింగిల్ పాయింట్, అయ్యా ఒక బుల్లెట్ పాయింట్ ఏంటి అంటే? నాకు ఓటు వేయడానికి నేను 10 మందికి అవైలబిలిటీ, ఒక లీడర్ అనే నమ్మకం నేను పక్కన భరోసా పెట్టాను. గవర్నమెంట్ నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి అందుతాయి, ప్రతి ఒక్కటి కూడా. కానీ ఒక భరోసా, ఒక లీడర్ అనేవాడు పక్కన నిలబడినాడు, వానికి ఓటు వేసినాడు. ఆ ఓటు వేసిన తీరుకి, ఆ ఓటు వేయించుకునే దాన్ని నేను ప్రతి ఒక్కరికి జవాబుతనం. నాకు నువ్వు ఓటు వేసినా, నేను నీకు జవాబు చెప్పాలి. ఓటు అయినోడు అడిగినా కూడా జవాబు చెప్పినా, ఓటు అయినోడు అడిగినా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాను. ఇప్పుడు ఇదే ఉన్నది. ఓటు వేయని వానికి సంక్షేమం అందించినాను, ఓటు వేసిన వానికి సంక్షేమం అందించినాను. ఎందుకు? రేపైనా మారుతారా అని, రేపైనా మారుతారా అని. ఇప్పుడు నాకు ఒక నమ్మకం, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో లీడర్ అనేవాడు ఎవరికి అవైలబిలిటీలో ఉండాలి. అదే అకౌంట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ అవైలబిలిటీలో ఉండేవానికి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఎందుకు?
కొన్ని పనులు జరగవు, కొన్ని పనులు జరుగుతాయి. కానీ వాడు ఏమనుకుంటా దీన్ని చూసి ఓటేయడు, జరగని పనులు చూసి ఒరే ప్రయత్నించాడు జరగలేదు అనే భావన వాళ్ళలో ఉంటుంది. ఒరే మనం పోయి కొట్లాడినాం ఎమ్మెల్యే దగ్గర, ఎమ్మెల్యే ఏం చేస్తారా ఒక్కొక్కసారి జరగలేదు మనకు తెలుసు, వాడు తెలుసుకుంటాడు. బయటికి పోయినాక ఆ ఓటర్ 100% తెలుసుకుంటాడు ఎమ్మెల్యే అనేవాడు మన పద్ధతి లేచని పక్కనే ఉన్నాడు. అదే ఆదినాటితో ఎవరైనా కలిసినారా? గడిచిన 15 ఏళ్ళలో ఆయన 3 అంతస్తు బిల్డింగ్ కూర్చున్నాడు, వీళ్ళు పోతారు హాయ్ బాయ్ అంటాడు. ఈయన 7 మంది అన్నదమ్ములు 8 మంది బామర్దులు వాళ్ళు చూస్తారు. మీరు ఆదినారాయణ రెడ్డి గారిని ఆయన రాజకీయ జీవితంలో మీరు చేసిన విమర్శలు ఎవరు చేసి ఉంటారేమో ఆయనకే తెలుసు. ఆయన ఆయన లైట్ గా ఆయన ఫైర్ అవుతాడు. నా పేరు చెప్తానే ఆయన అగ్గి పెట్టుకొని పైకి ఎక్కుతాడంట. ఎందుకు అంత భయపడుతున్నాడు? ఎందుకు మంట పెడుతున్నారు కింద? మీరు ఒక ప్రశ్న లాస్ట్ చివరికి, వెళ్ళగలరా దేవగుడి ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ కి? దేవుడికి పోయి ఇప్పుడు 4 సార్లు 5 సార్లు నేను ఊర్లో తిరిగి వచ్చినాను. ఊర్లో పోయి రావడం కాదు కదా, ఇంటింటికి ఇంటింటికి పోదాం రా, ఇప్పుడే పోదాం పని, ఇప్పుడే రెడీ ఛాలెంజ్. ఇప్పుడు కాకపోతే నేను తర్వాత కెమెరా ఎందువల్ల ఒకసారి పోలింగ్ జరిపించాను ఊర్లో, ఇప్పటికే ఒకసారి పోలింగ్ జరిపించాను. ఈసారి జరుగుద్దా? ఈసారి కూడా జరిపిస్తాను. ఏం ఓటేయడానికి రెడీగా ఉన్నారు? ఏం రౌడీజమా? ఓటే నీకోకుండా ప్రజాస్వామ్యాన్ని దూరం చేయాలనే? ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును బెదిరించినోడు ఎవరు? పెద్ద క్రిమినల్. దేవగుడి వెళ్ళి ఓటాడడానికి అదేమన్నా పాకిస్తానా? కాదు పాకిస్తాన్, అదేమన్నా నాకు తెలియదు. మీరు అన్నారు ఇంత ముందు గడప గడపకు దేవగుడి తప్ప అన్ని వెళ్ళి అన్నారు, అందుకోసం నేను అడుగుతున్నా. అదే పాకిస్తానా? మాకేమన్నా ఆ ఊర్లో ప్రజలు బయటికి రారా? ఆ ఊర్లో ప్రజలు మాతో కలవరా? ఆ ఊర్లో ఉండే ప్రజలే ఈ ఊర్లో ఉండే ప్రజలే. ఏమి వీళ్ళేమన్నా రాక్షసులా? మీరు చెప్తున్నారు కదా రాక్షసులే. అదే అంటానులే, ఏమైతుంది పోతాం వేస్తాం ఓటు. రైట్ సార్, మీరు దేవగుడి వెళ్తానని చెప్తున్నారు. మనం కంక్లూడ్ చేయడానికి ముందు ఏంటి దేవగుడిలో ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు మీరు అక్కడ? వాస్తవాన్ని మీకు ఎలా చెప్పుకోవాలంటే దేవుడి ఆదినారాయణ రెడ్డి గారి భార్య అరుణమ్మకు కూడా రైతు భరోసా పడింది, ఇన్సూరెన్స్ పడింది. ఇంకా అంతకంటే నేనేం చేయాలయ్యా? ఆయన భార్య తీసుకునేది ఇన్సూరెన్స్, ఇంకా అంతకంటే ఆయన ఇంట్లో ఆయన భర్తలు తీసుకునేది ఇన్సూరెన్స్. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు మాకు అనలేదా? నిజంగా పౌరుషం ఉంటే ఆయన సంపాదించుకున్నాడు, అది కూడా ఆయన తీసుకున్నాడు. సాక్ష్యాలతో ఉన్నాయి. ప్రభుత్వ పథకం కదా, అంటే ఆయన భార్య కూడా అందింది. అయితే మీకు హక్కు ఉంది వెళ్ళి ఓటాడడానికి. ప్రభుత్వ సొమ్ము తీసుకున్నాక హక్కుదారనే కదా. ఆయన భార్య తీసుకునింది, ఆయన మరదలు తీసుకునింది. ఆయన రిజెక్ట్ చేశారా? ఆయన రిజెక్ట్ అంటే ఆయన భూమి ఆయన పేరుతో లేదు కాబట్టి. భార్య అయితే మూడు అయితే ఇద్దరు ఉంటాయి కదా. నేను అదే చెప్తాను చూడండి. ఇప్పుడు సింపుల్ గా నీకు ఒకటి చెప్తాను చూడండి. ఆయన అభివృద్ధి ఈ సునపరాలపల్లె గ్రామానికి ఎప్పుడు కూడా దేగుడి నుంచి కరెంట్ రావాలి, ఏరు దాటి రావాలి. ఎప్పుడు ఏరు వారినా కూడా కరెంటు పోలు పడిపోతాయి. ఆయన కనీసం ఒక అభివృద్ధి చేయాలి. రే నా పక్క గ్రామం నేను ఇంత రిగ్గింగ్ చేసుకుంటున్నాను, ఆ ఊరికి కరెంట్ ఇవ్వాలన్నా అనే ఓట్లేసారనే కృతజ్ఞత కాదు, చెప్తాను. నేను వచ్చినాక ప్రభుత్వం వచ్చాక నీళ్లు ఎక్కువ పారుతా అంటే నేను ఇప్పుడు ఆ సిరిగేపల్లె సార్ అంటే ఆర్టీపీపీ సిరిగేపల్లె నుంచి ఇదికి కరెంట్ డైరెక్ట్ లైన్ లాగించాను. ఇంకా ఏ ప్రాబ్లం కూడా ఎన్ని నీళ్ళు అయినా బాగా నేను అంత తెచ్చిన. కరెంటు 24 hours ఎప్పుడు కూడా కరెంట్ ఇబ్బంది పడుకోకుండా ఉండాలని కరెంట్ తెచ్చి. నిజమేనా? ఉందా పవర్ ప్రాబ్లం లేదా? అంత ముందు ప్రాబ్లం ఉందా అండి? చూసారా ఈ పొద్దు ఇట్లాంటి చిన్నవి కూడా ఆయన చేయలేకపోయినా మంత్రిగా ఉంది. అంటే 10 గ్రామాల ప్రజలు రిగ్గింగ్ చేసినారు కదా. ఎప్పుడు ఏమంటాడు, నేను గుద్దుకొని గెలిచినా అంటాడు. ఈ గుద్దుకునే ప్రజలకే నువ్వేం చేయలే, ఎవరికి ఏం చేసిందో చెప్పు. రైట్. ఆయన సేమ్ టైం మీ పైనతో పాటు అవినాష్ రెడ్డి గారి పైన కూడా చాలా అలిగేషన్స్, పర్టికులర్గా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి చేస్తూ వస్తున్నారు. ఆయన ఒక్కటే ఒకటి చెప్తున్నాడు, లేని మాటలు ఉన్నట్టుగా మాట్లాడతాను. ఎందుకంటే ఆయనకు నేలకు ఎక్కువ, నోరు ఎక్కువ, మనిషి పొట్టి, నేల గొంతు ఎక్కువ. సింపుల్గా ఒకటే ఒకటి చెప్తాను, ఈ కేసు ఫస్ట్ ఎవరు చూసింది, ఎవరు ఫోన్ చేసింది అవినాష్ రెడ్డి గారికి? అవినాష్ రెడ్డి గారు జమ్మలోడుకు రావాలని తెల్లవారుజామున బయలుదేరి పార్టీలో చేరే కార్యక్రమం ఉంది. జీకే కొండారెడ్డి గారని ఆయన పార్టీలో చేర్పించుకోవాలి. నేను ఆల్రెడీ జమ్మలోడుగులో ఉన్నాము, ఆయన బయలుదేరి వచ్చినాక ఆయన ఫోన్ చేసింది ఎవరు? శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఏం చెప్పినారు, గుండె జబ్బుతో బావ చనిపోయినాడు, పోయి చూసిరా అవినాష్, నేను ఊర్లో లేను అన్నాడు. ఫస్ట్ ఫోన్ చేసింది ఎవరు? ఆయన. వాళ్ళ కుటుంబస్తులే అన్ని పడి పాపం ఈ పిల్లోని తెచ్చి లోపల పెట్టాలంటే ఇది ఒక రాజకీయం. ఒక కోణంలో తెచ్చి ఆ పిల్లోని పైన కక్ష సాధింపు చేసి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. తప్పు ఏదైంది వాళ్ళకు తెలీదా? కేవలం ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? సునీతమ్మకు రాజ్యసభ ఇవ్వలేదను, షర్మిలమ్మకి ఎంపీ టికెట్ ఇవ్వలేదను, ఈ దీని మీద మాట్లాడుతున్నారు. ముందు మాట్లాడచ్చు కదా, 2019 ఎలక్షన్ నాటికి మాట్లాడచ్చు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 2024 ఎలక్షన్లో మాత్రమే గుర్తొచ్చింది. హత్య జరిగినప్పుడు మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని. అయ్యి ఆ రోజు ప్రూవ్ చేసుకుని ఉండాలి, వాళ్ళ చేతిలోనే ఉంది. చేసేటప్పుడు గవర్నమెంట్ పోయింది కదా, ఆ రోజైతే ఉంది కదా, ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది, ఎఫ్ఐఆర్ చేర్చే వాళ్ళలో ఉంది, సాక్ష్యాలు.
ఏ సాక్ష్యాలు ఉన్నాయి? ఊరికి డబ్బులు ఇచ్చి ఊరికే ఇప్పుడు పెట్టారు. ఎందుకు అవినాష్ రెడ్డి సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు? టీడీపీ కావచ్చు, సునీతా రెడ్డి గారు కావచ్చు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఉమ్, వ్యవస్థలో ఎవరు పనిచేస్తున్నారో వాని పైన రాలేయడం. ఉమ్, అవినాష్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉమ్, జిల్లాలో అన్ని ఆయనే పనులు చక్కబెడుతున్నారు. ఉమ్, ఆయన ఇప్పుడు వాళ్ళకి అడ్డంగా ఉన్నారు. ఉమ్, ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఓకే. ఆ టార్గెట్ చేసుకునే దాంట్లో షర్మిలమ్మ ఒక బాణమైంది, ఉమ్, ఉమ్, సునీతమ్మ ఒక బాణమైంది. ఉమ్, వీళ్ళు కేవలం మాట్లాడుతున్నారు. ఏ పొద్దున ప్రజల దగ్గరకు పోయి ఏమైనా చేసినారా? ఉమ్, ఉమ్, ఇప్పుడు నేను అనకూడదు. ఉమ్, షర్మిలమ్మ తెలంగాణలో నేను తెలంగాణ బిడ్డను, నేను ఈడ బిడ్డను, నేను ఆడబిడ్డను అని మాట్లాడు. ఉమ్, యాడప్ప తెలంగాణలో వదిలిపెట్టి పోటీ చేయకుండా ఈడొచ్చి మమ్మల్ని నాశనం చేసేదాన్ని ఈడికి వచ్చి ఎవరో పైన కోపంతో ఉమ్, చేస్తారు. ఉమ్, పెద్దలు ఎప్పటికీ అంటారు, ఉమ్, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు, ఆనందంలో వరాలు యాక. ఉమ్. ఆయన ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ఈడ ఎవరు చెడుపు కొడుతుంది? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు. కావాల్సిగా ఉమ్, ఎవరో బాణం, ఎవరో కళ్ళ వచ్చాడు. ఉమ్, ఇప్పుడు తెలంగాణలో ఆయన పోటీ చేయొచ్చు కదా. తెలుసు కదా. ఉమ్, 2 నెలలు తిరిగి ఈదులు పట్టుకొని, రోడ్లు పట్టుకొని, వాన పట్టుకొని, వాళ్ళతో కొట్లాడి వీళ్ళతో కొట్లాడి ఎందుకు లేదు? కేవలం ఒక బాణమైంది. ఉమ్. ఆయన సొంత సో నిర్ణయాలు. కడప జిల్లా ప్రజలకు వాస్తవాలు తెలుసా? అవినాష్ కడప రెడ్డి గారు? జిల్లా ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి ఈరోజు అవినాష్ రెడ్డి గారినే ఎక్సెప్ట్ చేస్తున్నారు. ఉమ్, అవినాష్ రెడ్డి గారు తప్పు చేసి అవినాష్ రెడ్డి గారికి ఎందుకు ఓటేస్తారు? ఉమ్, వేస్తారా ఇప్పుడు? ఇప్పుడు చేస్తారు. భారీ మెజార్టీతో గెలుస్తాడు. చూద్దాం. ఆ రోజు భారీ మెజార్టీతో గెలిచాడు, ఈ రోజు కూడా భారీ మెజార్టీతో గెలిచాడు.